ఇల్లందులో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 48 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అధ్యక్షునిగా 29 ఓట్లతో రవి నాయక్ విజయం సాధించగా జనరల్ సెక్రటరీగా షేక్ మహమ్మద్ ఖాసిం, వైస్ ప్రెసిడెంట్ అరుణ, జాయింట్ సెక్రటరీ సిహెచ్ నవీన్, ట్రెజరర్ బన్సీలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహాయ ఎన్నికల అధికారిగా దంతాల ఆనంద్ వ్యవహరించారు. తమకు అవకాశం ఇచ్చి గెలిపించిన బార్ అసోసియేషన్ సభ్యులకు, సీనియర్ న్యాయవాదులకు ఎన్నికైన వారు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గుమస్తా ఎన్నికలలో ప్రెసిడెంట్ గా రాగుల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా దాసరి శరత్, వైస్ ప్రెసిడెంట్ గా తివారీ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా సాయి కుమార్, ట్రెజరర్ గా గిరిధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మల్లికార్జునరావు, చెన్నకేశవరావు, ఎస్ సత్యనారాయణ, కరుణాకర్, గోపీనాథ్, బాలకృష్ణ, నర్సంగి శ్రీనివాస్, డి శ్రీనివాస బాబు, ప్రభాకర్, వెంకట నరసయ్య, కలవల సుధాకర్, ఐలయ్య, మహేశ్వరరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత వీరు మనకి గొడవ పట్టారు. జనరల్ సెక్రటరీ కాసిమ, జాయింట్ సెక్రటరీ నవీన్ గారు, ట్రెజరర్ బన్సీ గారు. అందరూ ఓటేసేసారు. 49 ఇల్లందు పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఇల్లందు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా అన్ని పదవులకు యునానిమస్ కాగా ప్రెసిడెంట్ పోటీకి ఈరోజు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. మొత్తం 48 మంది ఓట్లు వినియోగించుకున్నారు. ఒకరేమో రానందున ఆ ఓటు వేయలేదు. 45 ఓట్లలో రవి నాయక్ గారికి 29 ఓట్లు వచ్చాయి, కార్తీక్ గారికి 19 ఓట్లు వచ్చాయి. దీంతో రవి గారు 29 ఓట్లతో గెలుపొందినట్టు ప్రకటిస్తున్నారు. అలాగే ఉపాధ్యక్షురాలుగా అరుణ గారు యునానిమస్గా అయినారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఖాసిం గారు, జాయింట్ సెక్రటరీగా సిహెచ్ నవీన్ కుమార్, ట్రెజరర్గా బన్సీలాల్ యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఆఫీసర్గా నేను ఉండి నాకు ఏజెంట్గా ఉన్న బాలకృష్ణ గారికి, మారే మురళీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓటర్స్ అందరూ, మా తోటి న్యాయవాదులు అందరూ వచ్చి వారి ఓటుని వినియోగించుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఇల్లందు బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంఘంలో ఎన్నికలు జరగగా స్నేహపూరితమైన వాతావరణంలో బార్ ప్రెసిడెంట్గా ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో 48 మంది న్యాయవాదులు పాల్గొని తమ తమ ఓట్లను వేశారు. అదేవిధంగా అందరూ సీనియర్ న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీగా ఖాసిం గారు, వైస్ ప్రెసిడెంట్గా అరుణ మేడం గారు, జాయింట్ సెక్రటరీగా నవీను, ట్రెజరర్గా బన్సీలాల్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మాకు ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రశాంతంగా స్నేహపూరితంగా నిర్వహించిన దంతాల ఆనంద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. నన్ను బార్ అధ్యక్షునిగా అందరూ నమ్మకంతో గెలిపించారు కాబట్టికి అందరితో మంచిగా మెలిగి వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ దానికి పరిష్కారం కొరకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఇలాంటివి కూడా రాకుండా చూస్తానని తెలియజేస్తాను. గెలిచిన వాళ్ళు ఏమో తమ్ము పెట్టుండేదా
ఓకే బార్ సక్సెస్ కోసం గట్టిగా పనిచేయాలి. ఓకే ఓకే మేడం ఇస్తాను. ఓకే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని బార్ అసోసియేషన్స్ ఎలక్షన్స్ జరుపుకోవాలని ఆదేశం జరిగింది. అందులో భాగంగా ఇల్లందు బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరుపుకొని ఒక సదుపాయ వాతావరణంలో మా ఎలక్షన్ ఆఫీసర్గా ఆనంద్ గారిని నియమించుకొని ఓ చక్కటి దాంట్లో ఇవాళ ఎలక్షన్ జరుపుకున్నాం. దాంట్లో సోదర భావంతో జరిగింది. ఇవాళ ఈ ఎలక్షన్లో మరి ప్రెసిడెంట్గా మరి రవి నాయక్ గారు ఎన్నిక అవ్వడం జరిగింది. మిగతా బారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఎన్నుకొని ఓ సంతోషమైన ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకున్నారు. దాని సందర్భంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐఏఎల్ అధ్యక్షుడిగా శంకరమైన సత్యనారాయణ, బార్ అసోసియేషన్ మెంబర్గా, సీనియర్ అడ్వకేట్గా, బారు మాజీ అధ్యక్షుడిగా ఈ ఇల్లందు బారుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యక్రమాల్లో ఇప్పుడు జరిగిన దానికంటే ఈ గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ హైకోర్టు కూడా మనకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్లో దాంట్లో భాగంగా మా అయ్యలు గల్లా వ్యక్తి మేము చేసాం. దాంట్లో సక్సెస్ గాయించాం. రాబోయే కాలంలో జూనియర్ అడ్వకేట్స్కు, సీనియర్ అడ్వకేట్స్కు, బార్లో ఉన్న బార్ మెంబర్ అంతా మన కమిటీ కాబట్టి, మన కుటుంబం కాబట్టి ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి గురుతరమైన బాధ్యత మరి మన భారత్ ఇక్కడి నుంచి లోయించి వస్తుంది. కాబట్టి ఈ రవినాయక్ గారి వారి టీం అందరికీ గుజారు ఉంది కాబట్టి భుజస్కంధం వేసుకొని ముందుకు తీసుకుపోతానని ఆశిస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా కోఆపరేట్ చేయడానికి ఇల్లందు బార్ సిద్ధంగా ఉందని చెప్పేసి హామీ ఇస్తూ వారు సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇల్లందు బార్ అసోసియేషన్ అందరికీ కూడా నమస్కారాలు ముగిస్తా ఉన్నా. ఈరోజు ఉత్కంఠభరితంగా సాగిన ఇల్లందు బార్ అసోసియేషన్ ఎలక్షన్స్లో గెలుపొందిన బాడీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ఇల్లందు ఐలు కమిటీ అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఐలు కమిటీ ప్రధాన కార్యదర్శి నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఐలు అనేది మామూలుగా పేరుకే కానీ మేము సర్వీస్ పరిస్థితిని బట్టి, ఆయా సందర్భాన్ని బట్టి, అడ్వకేట్ నీడ్ని బట్టి, ప్రొఫెషనల్ ఫెటర్నిటీని బట్టి ఎప్పుడైనా కూడా మేము స్పందిస్తాం. ప్రతి అంశంలో కూడా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేదానికి ఐలు ఎప్పుడు కూడా ముందుంటుంది. అదేవిధంగా మాకు ఐలు తరఫున ఇద్దరు బార్ కౌన్సిల్ మెంబర్స్ని కూడా గెలిపించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరో సీనియర్ శ్రీ మన ఈ సంవత్సరం ఇల్లందు బార్ అసోసియేషన్ ఎన్నికలు అనేది కేవలం ఈ రోజు వరకే కానీ అంతా కూడా సమిష్టిగా మళ్ళీ పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మనిషి అనేవాడు సంఘజీవి కాబట్టి, సంఘంలో మనం కాబట్టి అందరం మనం ఒకటి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఎవరికే కష్టం వచ్చినా కానీ మనం ఒక ముందుగా నిలబడటానికి ఒక బ్యానర్ ఎంచుకున్నాము. ఆ బ్యానర్ మంచిగా పనిచేస్తూ ఎవరికే కష్టం వచ్చినా తెలుసుకొని వాళ్ళు మన అందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్. అదేవిధంగా ఈ రోజున అత్యధిక మెజార్టీతో శిశుని రవిని గెలిపించిన భారత అసోసియేషన్ మెంబర్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళ సీనియర్స్, అదేవిధంగా జూనియర్స్ని కూడా వాళ్ళ మనోభావాలను గుర్తించి వారందరినీ కూడా కష్టకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళ తల్లో నాలుకలో ఉండి వాళ్ళ సమస్యల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వారికి సేవ చేసే విధంగా ఉండాలి తప్ప వారికి నష్టం చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి ఈ కమిటీని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా జరిగిన ఇల్లందు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో ఇంకా ఏంతో ఒక ఇల్లందు బార్ అసోసియేషన్ మెంబర్స్ని, ఇల్లందు కోర్టుని, వాళ్ళకు ఉన్న సమస్యల్ని అభివృద్ధి బాటలో వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని పరిష్కార మార్గంలో వెంటనే బార్ని ఏమైనా సమస్యలు పరిష్కరించే మార్గంలో ఆ ఏం తీసుకొని మేము ఒక రవికిరణ్ కుమార్ నాయక్ సపోర్ట్ చేసి గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా టీం కూడా యునానిమస్గా వచ్చారు. ఈ ఇల్లందు బార్ అసోసియేషన్లో ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కార దిశలో ఎలాంటి వివక్షలు పెట్టకుండా నా వాడు పరాడివాడు అనకుండా
ఒక కులాలు కానీ మతాలు కానీ అలాంటి వివక్ష చూపెట్టకుండా ఏదైతే ఉందో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించే దిశలో పనిచేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ టీంలో పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. మన అడ్వకేట్ కుటుంబానికి సంబంధించిన విషయం ఇది. ఓడిన వారు తక్కువ కాదు, గెలిచిన వాళ్ళు ఎక్కువ కాదు. భవిష్యత్తులో కూడా ఈ గెలిచినటువంటి టీం ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని గతంలో జరిగిన పొరపాట్లు దొరలకుండా అందరినీ కలుపుకొని కలెక్టివ్గా పనిచేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క గౌరవ సభ్యుని మన్నలను పొందాలి. ఎలాంటి పక్షపాత ధోరణిని చూపించకూడదు. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు మనం అంతా ఒక కుటుంబం అన్న సంగతి చివరిదాకా ఉండాలి. అదే పద్ధతిని మనం కొనసాగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ గెలుపులో సీనియర్లు జూనియర్లు అంతా కలెక్టివ్గా కష్టపడితేనే ఈ గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపుకు అందరూ సహకరించారు. వారందరికీ పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం. ఇంతవరకే ఎలక్షన్స్. రేపు ఉదయం కాగానే మనం అందరం అన్నదమ్ములం, అందరూ హ్యాపీగా ఉండాలి. మహేష్ గారు కాబట్టి నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్ గారు, ఐఎల్ ప్రెసిడెంట్ గారు శ్రీ సత్యనారాయణ గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి వీరు కూడా గుమస్తాల సంఘం కూడా పార్టీ కోర్టు కాబట్టి ప్రధానమైన పాత్ర పోషించారు. సార్ రండి. జరిగే విధంగానే న్యాయవాదులతో పాటు న్యాయవాది గుమస్తాల ఎన్నికలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మా తోటి మిత్రులందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎంచుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్